ప్రశాంత్ ఫ్రాక్ వచ్చేసింది. ఓకే సైజ్ అరే ప్రశాంత్ దా 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 ఓకే 1.180 సూపర్. హై ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. ఈరోజు మనం మాసాపేట్ లొకేషన్లో ఉన్నాం. సో వాటర్ లెవెల్ తగ్గింది, స్నేకెడ్ ఫిషింగ్ అవుతుంది అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను యూజ్ చేస్తున్న ఎక్విప్మెంట్ వచ్చేసి గో క్యాస్ట్ బెయిట్ కాస్టింగ్ రాడ్. ఇది 7 feet. ఫేవరెట్ రీల్ CG80. సీట్ ఓపెన్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి మనం. తర్వాత ఎంత ఎక్సైటెడ్ ఉందంటే రీల్ ఉల్టా పెట్టా. ఆల్రెడీ 8:30 అవుతుంది, కానీ 2-3 days నుంచి చలి ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం క్లౌడీగా ఉంది కాబట్టి మనం ఫాస్ట్ చేసుకుంటే బెస్ట్. క్లౌడ్ తగ్గిపోయినంటే మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. ఎండ వస్తే మళ్ళీ స్నేకెడ్ ఫిషింగ్ అవ్వదు. ఇక మెల్లిమెల్లిగా చలికాలం అయిపోతుంది. అయిన కాడికి స్నేకెడ్ బాగా చేసుకోవాలి. తర్వాత అంతా మళ్ళీ పొద్దున తొందరగా వచ్చే అట్లా ఉంటుంది. 10 వరకు కూడా ఆడుకోవచ్చు. సో ఈరోజు మల్టిపుల్ ఫ్రాక్స్ యూజ్ చేస్తా. స్టార్ట్ అయితే నేను ఫస్ట్ దుష్మన్ బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్తో స్టార్ట్ చేస్తున్నా. ఇది నా ఫేవరెట్ ఫ్రాక్. దీని తర్వాత అట్లనే నేను ఇది లాస్ట్ టైం కొంచెం డ్యామేజ్ అయింది, చూస్తే ఎట్లా అవుతుందో. ఇది మన ఫ్రాక్. ప్రశాంత్ గైస్, ఎట్లా జరుగుతుంది? బ్రో వాలి బ్రో దా ఇడైతుంది దా. సో వాలి బ్రో మన సబ్స్క్రైబర్, మనతోటి ఫిషింగ్ జాయిన్ అవుతా అంటే తీసుకొచ్చిన. వాలి బ్రో పట్టిన ఫిష్ ఇది. సో పడ్డది ఒకటి. ఇది ఆల్మోస్ట్ సేమ్ సైజ్ అనిపిస్తుంది. ఇది కొంచెం పెద్దది అనుకుంటా. వెంగ్ స్కేల్ 0 ఉంది. ఓకే 720 grams ఉంది. ఓకే 720 grams. అర్రే మిస్, కొంచెం తొందరపడ్డా. పెద్దది. లొకేషన్ చేంజ్డ్ మల్టిపుల్ టైమ్స్, ట్రయింగ్ అగైన్. సేమ్ యాజ్ యూజువల్ మన సెటప్. దైవా CG80 ఫ్రమ్ US. లైన్ సోడ్ ఫిష్. రాడ్ వచ్చేసి గో క్యాస్ట్ 7 feet. ఫ్రాగ్ వచ్చేసి దుష్మన్ బ్లాక్ అండ్ వైట్. స్పాట్ వచ్చేసి నా ఫేవరెట్ స్పాట్, అంటే మీకు అర్థమైపోవాలా. ఫస్ట్ క్యాస్ట్ అట్ దిస్ స్పాట్. మ్యాక్సిమం స్నేకెట్స్ లేవు, ఉన్నవన్నీ ఖతం అయిపోయినాయి. బట్ చిన్న హోప్. డాడ్ అక్కడ బాటిల్స్ వేసి ఆడుతుండే 3 hooks. నేను ఇక్కడ స్నేకెడ్. ప్రశాంత్ దా 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 చలో లెట్స్ సీ ద వెయిట్. బాగానే ఇచ్చింది ఫైట్ అయితే బర్గ్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ఫ్రాక్ తీయాలా. ఓకే 930 grams క్లియర్ ఉంది కదా. దట్స్ 930 grams, ఆల్మోస్ట్ 1 kilo. ఓకే లెట్స్ స్టార్ట్ అగైన్. ఫిష్ ఆన్. Fish on guys.
డాడీ ఇటు వచ్చేసాయి. ఇది దానికంటే హెవీ ఉంది. ఇది సెకండ్ షాట్. ఇది ఫ్రాగ్ని దీని నుంచి దీనిది వెయిట్ ఎంత ఉందో చూద్దాము. క్లోజ్ టు 1 kg. క్లోజ్ టు 1 kg. ఇది దీని వెయిట్. Fish on. సేమ్ సైజ్. అరే ఇది కొంచెం పెద్దది. థర్డ్ ఫిష్. ఫ్రాగ్ వచ్చేసింది. ఓకే సైజ్ ఓకే 1.180. 1.180. సూపర్. ఓకే ఇక్కడ వేస్తున్నా ఆడొకటి వారిపోతుంది. ఉంటలేదు అసలు. మళ్ళీ చూస్తా. క్రాస్ చేద్దాం. మీరు అక్కడ ట్రై చేస్తుంటే చేయండి బ్రో. నేను ఇక్కడ జస్ట్ ఒక 10 minutes చేస్తా. ఈడ నా ఎమ్మటి రండి. లేకపోతే స్ట్రైకా పెద్దదా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమైంది బ్రో? పెద్దది. ఆ గడ్డ మీద టప్పు తింటుంది అది. అది మంచిగా వెయిట్ చేసింది పైకి వచ్చేదాకా. అది ఒడ్డుకు వచ్చేదాకా వెయిట్ చేసింది అది ఈజీగా. అరే నేను అటు చూస్తున్నా, ఇక్కడ పట్టించుకోలే నేను. అరే నేను అటు చూస్తున్నా. సో ఈరోజు ఫిషింగ్ అయిపోయింది. చాలాసేపు కష్టపడితే ఫైనల్లీ ఫిషింగ్ అయితే అయింది. ఫ్లోటర్ ఫిషింగ్ చేస్తే ఒక్క రవ్వు పడింది. అది కూడా మా డాడీకి. సో డాడీకి పడ్డ ఫిష్ ఇది ఒక్కటే పడింది. యా ఇది డాడీకి పడ్డ ఫిష్. నేను పట్టిన స్నేకెడ్ ఫిషెస్ ఇవి 3 ఫిషెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 3.5 kg పడింది అన్ని కలిపి. ఒకటే స్పాట్లో బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. మీరు వీడియోలో చూడండి. అంటే నేను డే అంతా కష్టపడింది, జస్ట్ ఒక ½ an hourలో రికవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ కుక్కట్పల్లి నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఇదైతే వర్త్ అయ్యింది. చూడొచ్చు టోటల్ వెయిట్ ఒకసారి వేస్తా. ఓకే 3.5 కాదు కానీ 3.70 కనిపిస్తుంది అనుకుంటున్నా. 3 కిలోల చేపలు. నాట్ ఏ బ్యాడ్ డే. మంచి ఫిషింగ్ అయింది. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ గివ్ అ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీకాంత్ అడ్వెంచర్స్.